కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఎన్నికయ్యారు. మొత్తం ఓట్లు 1,15,359 ఓట్లు పోలవగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జీవన్ రెడ్డికి 56,698 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్కు 17,268 ఓట్లు వచ్చాయి. దీంతో జీవన్ రెడ్డి 39,430 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తన విజయం మేధావుల్లో, పట్టభద్రుల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను చూపెడుతుందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తప్పకుండా ప్రభావం చూపెడుతుందని అంటున్న తాజా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మా ప్రతినిధి మధుకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కారు జోరు హుషారుగా ముందుకు సాగుతుంటే పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు విభిన్నంగా తీర్పునిచ్చారు. ప్రస్తుతం కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఘన విజయం సాధించిన మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ విజయానికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ట్రెండ్ మీకు తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఈ ట్రెండ్లో కూడా విభిన్నంగా మీరు విజయం సాధించిన పట్ల మీరు ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సాధించింది ఒకటేనైనా, డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేయడము, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడము, పార్టీ ఫిరాయింపులు దాంట్లో మాత్రమే వాళ్ళు సక్సెస్ఫుల్ కనబడుతున్నాయి. అంతకంటే దేనిలో లేరు అని చెప్పంటున్నారు. దానికి నిదర్శనమే ఈ 3 శాసన మండలి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు, విద్యావంతులు ఇచ్చిన తీర్పుగా నేను పేర్కొంటాను చెప్పంటారు. ఇటు పట్టభద్రులకు సంబంధించే కానీ, అటు ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించిన ఎన్నికే కానివ్వండి కాక, ఇటు కరీంనగర్ శాసన మండలికి సంబంధించిన పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించిన ఎన్నిక రెండిట్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులు ఘోర పరాజయం చెందారు. ఇక్కడ ఏదైతుందో జస్ట్ దే హ్యావ్ పోల్డ్ ఓన్లీ 17% ఆఫ్ ఓట్ పట్టభద్రుల్లో. అట్లాగే టీచర్స్ దానిలో ఏదైతే ఉందో ఆయన ప్రతిపాదింపబడ్డ ఒక అభ్యర్థి సుధాకర్ రెడ్డి ఈజ్ ఫస్ట్ ఎలిమినేటెడ్ పర్సన్ ఇన్ ది టీచర్స్ కాన్స్టిట్యున్సీ. అట్లాగే వరంగల్ సంబంధించిన పూల రవీందర్ గారు వారు కూడా పరాజయం పొందారు. అంటే విద్యావంతుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుందనేది ఇది ప్రస్ఫుటం చేస్తుంది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలోపేతానికి ప్రధాన పాత్ర పోషించింది ఇదే విద్యావంతులు చెప్పండి. ఆనాడు విద్యార్థి లోకం, ఆనాటి నిరుద్యోగ యువత, ఆనాటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, ఆనాటి తాత్కాలిక ఉద్యోగస్తులు ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వారి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి, వారి జీవితాలు బాగుపడతాయని భావించారో, రాష్ట్రం ఏర్పడ్డ ఈ 4 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఆశించిన ఫలితాలు ఏవి కూడా పొందలేకపోవడంతో ఒక నిరాశ నిస్పృహకు లోనై రాష్ట్రంలో కొనసాగుతున్నట్టు ఈ అప్రజాస్వామిక నియంతృత్వ పోకడలకు నిరసనగా చెప్పంటున్నాయి. ఇది ప్రభుత్వానికి ఒక కనువిప్పుగా ఈ ప్రజానికం, ఈ పట్టభద్రులు, అట్లాగే ఈ టీచర్ నియోజకవర్గానికి సంబంధించిన ఉపాధ్యాయులు కూడా తీర్పు ఇచ్చిందని చెప్పి నేను పేర్కొంటున్నాను. దీంతోనైనా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కనువిప్పు అవుతుందని చెప్పని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు కూడా ముందున్నాయి, ఇంకో కొద్ది రోజులు జరగబోతున్నాయి. ఇది ఈరోజు జరిగిన 42 నియోజకవర్గాల అసెంబ్లీకి సంబంధించి అలాగే 6 పార్లమెంట్ స్థానంలో మీరు ఎమ్మెల్సీ అభ్యర్థులకు గెలుపొందడం, ఇది ప్రభావం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చూపెడుతుందని భావిస్తున్నారు? డెఫినెట్లీ. ఇప్పుడు ఈ 42 శాసనసభ నియోజకవర్గాలను ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే రైట్ ఫ్రమ్ ఆసిఫాబాద్ టు జహీరాబాద్, A to Z, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ని మొదలెట్టుకుంటే కర్ణాటక బార్డర్ వరకు ఒకే విధమైన తీర్పు అని చెప్పంటారు. నేను జస్ట్ బికాజ్ నేను కరీంనగర్ ప్రాంత వాస్తవాన్ని కావడంతో ఏదో కరీంనగర్ జిల్లా ప్రజలు నన్ను ఆదరించినట్టు కాకుండా ఆసిఫాబాద్ నుండి జహీరాబాద్ వరకు, నారాయణఖేడ్ వరకు ఏదైతుందో ఒకే తీర్పు. 83% ఆఫ్ ది ఓటర్ హ్యావ్ పోల్డ్ గేవ్ దేర్ ఒపీనియన్ అగెనిస్ట్ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏదైతుందో చంద్రశేఖర్ గౌడ్ గారు ఈజ్ ఏబుల్ టు గెట్ ఓన్లీ 17% ఆఫ్ ఓట్. దిస్ ఈజ్ లైక్ ఎన్ శాంపుల్ సర్వే. ఈ శాంపుల్ సర్వేలో ఏదైతుందో ప్రజాభిప్రాయం వ్యక్తమైంది. తప్పకుండా ఏదైతుందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తానికి తన విజయము టీఆర్ఎస్ పార్టీకి ఒక చెంపపెట్టు లాంటిదని, రానున్న రోజుల్లో కూడా నా విజయము రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావితం చూపిందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో మధుకర్, AP 24.